నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యం వస్తున్నానా. మనం కోరుకునే ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? ఒకటి ఉద్యోగార్థికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు కామెంట్ చేస్తారు ఈ ప్రశ్న అడగానే, నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు బాగా కష్టపడాలి అంటారు. ఎస్, కామెంట్ వస్తుంది. ఇది వెంటనే కామెంటు, నువ్వు బాగా చదువుకొని నువ్వు బాగా కష్టపడితే నీకు ఉద్యోగం వస్తుంది. దానికి కిరణ్ శర్మ చెప్పేది ఏముంటుంది? రైట్, ఆన్సర్ కరెక్టే. వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ కూడా కరెక్ట్, యాక్సెప్ట్ చేస్తాను నేను. కానీ అటువంటి చదువుకునేటువంటి బుద్ధి కలగడానికి, అటువంటి ఉద్యోగంలో ప్రయత్నం చేయడానికి మనకి అది ఒక రకమైనటువంటి ఆలోచన రావడానికి తప్పకుండా మనం భగవంతుని పూజించాలి. విష్ణుమూర్తి ఆరాధన ద్వారా మనకి తప్పనిసరిగా ఉద్యోగం చే తపన, నేను గెలవాలన్నటువంటి కోరిక ఏర్పడుతుంది. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల శత్రునాశనం, ఈ పోటీలో నేను మాత్రమే గెలవాలి అనేటువంటి భావన, కసి పెరుగుతుంది. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకొని విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే తప్పకుండా ఉద్యోగంలో వృద్ధి పొందుకోవడం, ఉద్యోగంలో అనుకున్న స్థాయికి చేరుకునే ప్రయత్నం, లేదా మనకు ఉన్నటువంటి హడిల్స్ ఉంటాయి. అంటే పై అధికారి మనకి ఎప్పుడు పలికివ్వడు, ఇచ్చినా మనకు నెగిటివ్ చెప్తుంటాడు. అటువంటి విషయాల్లో బయటపడడానికి కూడా తప్పనిసరిగా విష్ణు సహస్రనామం మనకు ఉపయోగపడుతుంది. అవి చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మీకు వృత్తి ఉద్యోగాల అభివృద్ధి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం కామెంట్ చేసిన వాళ్ళలాగానే ఎలిజిబిలిటీ ఉండాలి దానికి. నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్తావు? నువ్వు చదివి 10th, ఐఏఎస్కి నేను ఉద్యోగానికి వెళ్తానా అంటే జాతకం తిరుగునంత అడిగితే ఏం చెప్తాను నేను? ఇలాంటి జాతకంలో నీ చదివే లేదురా నాయన, ఐఏఎస్ ఎలా అవుతావు నువ్వు? అవకాశం లేదని చెప్తాను నేను. అదే ఒక వ్యక్తి వచ్చి నేను గవర్నర్ అవుతా అంటే అవ్వచ్చు. గవర్నర్కి నీకు 10th క్లాస్ అవసరం లేదుగా, 10th కాదు 5th క్లాస్ కూడా అక్కర్లేదు. కాబట్టి కొన్నిటికి అర్హత ఉంటుంది, కొన్నిటికి అర్హత ఉండే అవకాశం లేదు. కాబట్టి నువ్వు చదివేటువంటి చదువు, నీ విజ్ఞానం, నీ బుద్ధి విచక్షణ ఎంతవరకు ఉంటే అంతవరకు మనం ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి బుద్ధి వివేకము, చైతన్య స్థితి పొందడానికి హనుమాన్ చాలీసా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా చేసుకోవడం వల్ల మీకు అభివృద్ధి ఉంటుంది. కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. శుభమస్తు. నమస్కారం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు.